ఇవాళ మనం అశోక లైలాండ్ స్టార్టింగ్ విధానం చూడబోతున్నాం. ఫస్ట్ మనం న్యూట్రల్లో ఉందో లేదో చూసుకోవాలి బండి. ఈ విధంగా మనం న్యూట్రల్లో ఉందో లేదో చూసుకొని తాళం తిప్పాలి. ఇదిగోండి, ఈ లైట్ వెలిగింది కదా, ఇది డైనమా లైట్. ఇది వెలిగిందో లేదో చూసుకోవాలి. అప్పుడు మనం స్టార్ట్ బటన్ నొక్కాలి. అది నొక్కగానే డైనమా లైట్ ఆగిపోయింది. అదిగోండి, డైనమా లైట్ ఆగిపోయింది. స్టార్ట్ చేసిన వెంటనే యాక్సిలరేటర్ మీద కాలు పెట్టకూడదు. చూడండి, నేను కాలు పెట్టలేదు. వెంటనే కాలు పెడితే ఇంజిన్ ఆయిల్ రాత్రి అంతా ఆగటం వల్ల ఇంజిన్ ఆయిల్ గడ్డగట్టింది కదా, అది మన ఇంజిన్లోకి పార్ట్స్లోకి ఇంజిన్ ఆయిల్ సప్లై అవ్వదు. దానివల్ల ఇంజిన్ దెబ్బ పాడైపోతానికి ఛాన్స్ ఉంది. ఇదిగోండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 2 మీటర్లు ఉన్నాయి చూసారా, ఇదిగోండి, ఇది వ్యాకమ్ మీటర్లు. అవి వ్యాకమ్ మీటర్లు. బండి అది ఫుల్ అవుతేనే బండి మూవ్ అయింది. ఇదిగోండి, చూసారు. ఇదిగోండి, ఇప్పుడు రైట్ సైడ్ మీటర్ ఉంది చూసారా, రైట్ సైడ్ 2 మీటర్లు. ఫస్ట్ మీటరు ఇది టెంపరేచర్, బండి ఇంజిన్ టెంపరేచర్. ఇది ఆయిల్ మీటర్ అంటారు. ఇంజిన్ స్టార్ట్ చేయగానే ఎంటీ నుంచి ఫుల్కి వెళ్ళింది. ఇది యాంప్ మీటర్, ఇది డైనమాకి సంబంధించిన మీటర్. ఇది స్పీడో మీటర్. దీంట్లో స్పీడో మీటర్ రీడింగ్ అన్నీ తెలుస్తాయి. ఇవి కింద ఉన్నాయి చూసారా 2 బటన్లు, స్విచ్లు, అవి లైట్ సంబంధించినవి. ఒకటి డెప్పరు, ఒకటి లైట్. రైట్. చూసారు, ఇవాళ మనం చేస్తుంది అశోక లైలాండ్ బండి. ఇదిగోండి, ఇక్కడ మీటర్ బోర్డు మీద చూపిస్తున్నారు. మీటర్ బోర్డు అంటారు, లేదంటే డాష్ బోర్డు అంటారు. ఇదిగోండి, నేను యాక్సిడెంట్ పైన పాదం పెట్టలేదు. ఈ మీటర్లో ఇదిగోండి, ఇది క్లచ్, ఇది యాక్సిలేటర్, ఇది బ్రేక్. మీకు అందరికీ బాగానే తెలిసింది. ఇదిగోండి, ఇక్కడ కనపడుతుంది చూడండి, వరుసగా పైపులు ఉన్నాయి లాగా తెల్లవి. ఇది ఫ్యూజ్ మీటర్, ఫ్యూజులు మొత్తం బండి ఎలక్ట్రానిక్ సంబంధించిన ఫ్యూజులు. ఇదిగోండి, ఈ వ్యాకమ్ సంబంధించిన ఎయిర్ ట్యాంక్కి సంబంధించిన మీటర్లు. ఇదిగోండి, మామూలుగా 2 దాకా మనం రేజ్ చేసుకోకూడదు. 2 అయ్యేదాకా, 2 పాయింట్లు రైజ్ అయ్యేదాకా మనం వ్యాకమ్ రేజ్ చేసుకోకూడదు. ఇదిగోండి, ఇందాక 4:30 దాకా ఉంది, ఇప్పుడు 6:30 దగ్గరికి వెళ్ళేదాకా మనం రేజ్ చేసుకోకూడదు. 6:30 దగ్గరికి వెళ్ళేదాకా. కొన్ని బలికి స్పీడ్గా ఎక్కుతాయి కదా, వాళ్ళకి 4 దాకా చేసుకోవాలి. 4 తర్వాతే మనం రేస్ చేసుకోవాలి. అదే మనకి గుర్తు. నా బండి చిన్నగా రేజ్ అయ్యింది కాబట్టి 2 పాయింట్లు అని నేను అంచనా పెట్టినా. 2 పాయింట్లు అయితేనే 5 నిమిషాలు పట్టింది నా దానికి. 5 నిమిషాల దాకా మనకు ఎక్సైటర్ మీద కాలు పెట్టకూడదు. ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది 6:30కి. ఇవన్నీ నేను ఇప్పుడు యాక్సిలేటర్ మీద కాలు పెట్టినాను. చిన్నగా అప్లై చేయాలి, ఒకేసారి గట్టిగా అప్లై చేయకుండా చిన్నగా అప్లై చేస్తే చూస్తూ ఉండాలి. దానివల్ల బ్యాటరీ లైఫ్ టైం పెరిగింది. తీస్తూ ఆపుతున్నాను. ఇట్లా తీస్తూ ఆపడం వల్ల
బ్యాటరీ ఛార్జింగ్ అయితే బ్యాటరీ మీటర్ ఉంది, నా బండికి లేదు. బ్యాటరీ మీటర్ స్టడీ అవుతాను ఛాన్స్. ఇవ్వండి ఇప్పుడు మన యాక్సిలేటర్ వేయడం వల్ల స్పీడ్ తొందరగా ఎక్కుతుంది. చూడండి, తొందరగా ఎక్కుతుంది. అన్ని బళ్ళు 8కి, కొన్ని బళ్ళు 9కి అట్లా ఫుల్ అయింది. నా బండి 8:30కి ఫుల్ అయింది. 8:30కి వస్తే నా బండి 9కి అప్పుడు ఫుల్ అయ్యాం కాదు. ఈ మాన్యువల్ అన్ని బండికి ఉపయోగించవచ్చండి. టాటా బండికి, భారత్ బండికి, ఐచర్కి అన్నిటికీ ఉపయోగించవచ్చు. ఇది అశోక్ లైలాండ్కి ఒక్కడానికి కాదు, అన్ని బళ్ళకి ఉపయోగించవచ్చు. పెద్ద బళ్ళు మాత్రమే అన్ని బళ్ళకి ఉపయోగించాలి. మన ఇంజిన్ లైఫ్ టైం పెరగాలంటే ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇంజిన్, బ్యాటరీ లైఫ్ టైం. ఈ విధంగా మనం చేసుకుంటాం కానీ మన ఇంజిన్ లైఫ్ టైం పెరిగింది. ఎనిమిదిన్నరకు వచ్చింది కండి. ఇప్పుడు మన యాక్సిలేటర్ మీద స్టాల్ తీసేసి అన్ని బలికి ముందు సైడ్ ఇది హోల్ అనేది చూసారా, ఆ హోల్ కాడ ఉంది చోక్ బటన్, ఇంజిన్ ఆఫ్ బటన్. నా బండికి నేను ఆల్టరేషన్ వర్క్గా ఇక్కడ సైడ్ ఒక వైర్ పెట్టుకున్నాను బానెట్ అంతా. ఆ బానెట్ వైరు లాగంగానే ఇంజిన్ ఆఫ్ అయిపోయింది. ఇది ఇంజిన్ అయిపోయింది. ఇది డైనమల్ లైట్ వెళ్ళింది. మళ్ళీ ఆఫ్ చేయగానే మళ్ళీ డైనమల్ లైట్ కాలం పెట్టగానే మళ్ళీ డైనమల్ లైట్ ఆగిపోయింది. ఇది హ్యాండ్ బ్రేక్ అండి. దీన్ని అట్లా పైకని ఆ లెవర్ని మళ్ళీ కింద కనాలి. అంటే ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ ఆఫ్ అయినట్టు, అప్పుడు బండి మూవ్ అయిపోయింది. ఇక మళ్ళీ పైకి అంటే ఆఫ్ అయినట్టు, ఆన్ అయినట్టు హ్యాండ్ బ్రేక్. అట్లా పైకి అది ఉంది కదా ఆ బటన్ టైప్, దాన్ని పైకి అంటేనే మన రిలీజ్ అవటానికి చేసుకుంటాను.